ఇది శక్తులు ఉన్నటువంటి రెమెడీ ఈ ఎకిరాంతస్ యాస్పరా. బట్ అన్ఫార్చునేట్లీ మనకి ప్రూవింగ్స్ అవి సమంగా లేకపోవడం చేత పొటెన్సీస్ లో ఈ రెమెడీకి పెద్దగా క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఎవరు ఇవ్వలేదు. బట్ మదర్ టించర్ అండ్ 6 ఫార్మ్స్ లో 6 సెంటిసిమల్ పొటెన్సీస్ లో ఇది చాలా గ్రేట్ రెమెడీ. ఎక్కడ దీని ఉపయోగం అంటే బాయిల్స్, కార్బంకల్స్, అల్సర్స్ విచ్ ఆర్ మోర్ ఆఫ్ సెప్టిక్ నేచర్, బర్న్స్, వీటన్నిటిలోనూ కూడా ఈ రెమెడీకి ఉండేటువంటి ఎఫినిటీ అంతా ఇంత కాదు. ఈ ఎకిరాంతస్ యాస్పరా అని మనం బర్న్స్ లో కనుక మీరు పైన ఎక్స్టర్నల్ గా గనక రాయగలిగితే మచ్చ కూడా లేకుండా పోతుంది. తర్వాత కాలాంతరంలో బ్లాకిష్ మచ్చలు ఉండిపోతాయి. ఒక్కొక్కసారి ఈ అల్సర్ వచ్చి తగ్గి అక్కడ మచ్చ ఉండిపోతుంది, లేదా పుండు వచ్చి తగ్గి కార్బంకల్ వచ్చి కాస్త రిలీఫ్ ఇచ్చాక అక్కడ ఒక మచ్చ ఉండిపోతుంది వచ్చినట్టు, అవి కూడా పోతాయి. ఎకిరాంతస్ కనుక మీరు రెగ్యులర్ గా రాయగలిగితే మండలం రోజులు రాయాలి, 40 రోజులు. ఎకిరాంతస్ తో పాటు అజాడిరక్టా ఇండికా వేప, ఇది కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి మందు బర్న్స్ లో. ఎకిరాంతస్, అజాడిరక్టా. అజాడిరక్టా కనుక మీరు మొదటి నుంచి రాస్తే బర్న్స్ లో పైన ఎక్స్టర్నల్ గా మీరు మెయిన్ గా క్యాంథారిస్ అలాంటి రెమెడీ మనం పొటెన్సీస్ లో ఇచ్చుకుని ఎక్స్టర్నల్ గా అజాడిరక్టా ఇండికా గనక రాయగలిగితే ఆ కంప్లీట్ గా మొత్తం అంతా కూడా నార్మల్ అయిపోతుంది, స్కిన్ అంతా కూడా. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఎక్స్టర్నల్ గా. అలాగే ఎకిరాంతస్ ఇంటర్నల్ గా కొన్ని రకాల స్కిన్ డిజార్డర్స్ లో, కొన్ని రకాల పుళ్ళు లేదా డయాబెటిస్ వల్ల వచ్చేటువంటి అల్సర్స్, పుళ్ళు, బాయిల్స్, గెడ్డలు, వీటన్నిటిలోనూ కూడా ఎకిరాంతస్ యాస్పరా మదర్ టించర్ కానీ 6C పొటెన్సీ కానీ డైలీ ఇచ్చినట్టయితే చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఉంటుంది. అయితే దీన్ని పొటెన్సీస్ లో కూడా ట్రై చేద్దాం అని 1-2 కేసెస్ లో నేను వేశాను యాక్చువల్గా తెప్పించి కూడా. బట్ అంత నాకు రిజల్ట్ కనిపించలేదు. బట్ హోప్ మనం దాన్ని వెరిఫై చేయాలి, ఎందుకంటే మనకి కెంట్ కూడా ఇచ్చారు ఏంటంటే ఏ జోన్ లో మనకి దానికి సంబంధించినటువంటి అక్కడ వచ్చేటువంటి డిసీజెస్ తాలూకు ప్లాంట్స్ అక్కడే పెరుగుతాయి నాన్న అని చెప్పి మనకి కెంట్ కూడా ఇచ్చారు. సో డెఫినెట్ గా దేర్ ఈస్ సమ్ ఇంపార్టెంట్ అప్లికేషన్ విచ్ is not found up to now regarding this plant Echiranthus homeopathically, but definitely in future some or other will do some provings of it, hope, and get the best medical values of this treacherous plant. మరి ఎకిరాంతస్ ని మనం పొటెన్సీస్ లో ఎలా గుర్తుపట్టగలం? దీనికి ఏమైనా ఇంపార్టెంట్ వెరిఫికేషన్స్ ఉన్నాయా అంటే చెప్పాను కదా, ఇది స్కిన్ కి సంబంధించినటువంటి అన్ని పర్టికులర్ డిసీజెస్ లో కూడా దీని రోల్ ఉంటుంది. కాకపోతే ఎకిరాంతస్ లో బర్నింగ్ ఎక్కువగా ఉంటుంది. మనకి అజాడిరక్టాలో అంత కంపారిటివ్ గా ఒక్కొక్కసారి కంపారిటివ్ అకౌంట్ చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఆర్సనిక్, యాంథ్రాసినమ్ రెండు కూడా మిగతా సిమ్టమ్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి, కానీ డిగ్రీ ఆఫ్, ఇదివరకు కూడా చెప్పుకున్నాం, డిగ్రీ ఆఫ్ యాక్షన్ అండ్ పేస్ ఆఫ్ ద రెమెడీ డిఫర్ అవుతాయి.
కంపారిటివ్ టు ఆర్సనిక్, యాంథ్రాసినం ఈజ్ వైలెంట్ అండ్ హై స్పీడ్ రెమెడీ. అంటే నిన్న పొద్దున ఏదో చిన్న ఇదిగా కనిపించింది, ఇప్పుడు చూసేసరికి అది కాస్త ఇంత పుండులా అయిపోయింది. 104 టెంపరేచర్ వచ్చి ఆ చిన్నది ఇంత అయిపోయింది. అంత సార్ట్ ఆఫ్ హై పేస్ మనం ఆర్సనిక్ లో చూడం. ఇక్కడ కూడా సేమ్ అంతే. అజాడిరక్టాలో కూడా బర్నింగ్ ఉంటుంది, బట్ ఎకిరాంథస్ లో గ్రేట్ బర్నింగ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఎకిరాంథస్ ఎక్స్టర్నల్ గా వాడేటప్పుడు కొంతమంది మంట వస్తుందని చెప్పి కొబ్బరి నూనెలో, ఈ ముడి నువ్వుల నూనెలో కూడా కలిపి రాస్తుంటారు. అది కూడా చెయ్యొచ్చు, బట్ గుడ్ రిజల్ట్స్ దీనికి ఎక్స్టర్నల్ గా మనం ప్లెయిన్ గా అప్లై చేస్తే ఇంకా గుడ్ రిజల్ట్స్ వస్తాయి. 6 పొటెన్సీలో ఇలాంటి సెప్సిస్ ఉన్నటువంటి కేసులు, పుళ్ళు ఉన్నటువంటి కేసులు, గెడ్డలు ఉన్నటువంటి కేసులు, అలాంటి కేసెస్ లో డైలీ 6C పొటెన్సీ డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది. జాగ్రత్తగా స్టడీ చేసుకోవాల్సిన రెమెడీ. ఎకినీషియా కూడా ఇలాంటి దాంట్లో చాలా ఇంపార్టెంట్. మదర్ టించర్స్ లో ఇస్తూ ఉంటారు ఎకినీషియా. ఎకినీషియాలో ఇంకా ఎక్కువ సెప్టిక్ పాయిజనింగ్, మోర్ అండ్ మోర్ బ్లడ్ ఇన్వాల్వ్ అయిపోతుంది. అంటే డీపర్ ఇష్యూ, అంటే మన ఎపిథీలియల్ టిష్యూ దాటి కనెక్టివ్ టిష్యూలోకి గనక ఈ ఇన్ఫెక్షన్ పాకిపోయినట్టయితే ఫీవరిష్ ఫీలింగ్. ఎకినీషియా వాడికి పొద్దు నుంచి రాత్రి దాకా ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది, అస్సలు యాక్టివిటీ ఉండదు, ఎప్పుడు పడుకుని ఉంటాడు. ఆ పర్టిక్యులర్ స్కిన్ కండిషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉండే ఆ ఇచ్చింగ్, బర్నింగ్, స్మార్టింగ్ అన్నీ ఉంటాయి. ఎప్పుడు చలేసినట్టు ఉంటూ ఉంటుంది. మోర్ అండ్ మోర్ బ్లడ్ పాయిజనింగ్, మోర్ అండ్ మోర్ సెప్టిక్ కండిషన్స్. మనం ఎకినీషియా మదర్ టించర్ ఇస్తూ ఉంటాం, మంచిదే. కానీ ఎకినీషియా కనుక మీరు గనక పొటెన్సీస్ లో ఇచ్చి ఉన్నట్టయితే, నేను ఇచ్చిన కొన్ని కేసెస్ ఉన్నాయి, అసలు రిమార్కబుల్ క్యూర్స్ వస్తాయి. ఆశ్చర్యపోతారు అసలు. ఒక డాగ్ కేసులో ఇచ్చాను నేను ఎకినీషియా 200 డైలీ. ఆల్మోస్ట్ అది ఆ పర్టిక్యులర్ వ్రణం ఏదైతే ఉందో అది అలా ఎక్స్టెండ్ అయిపోయి అది జస్ట్ ఇలా ముట్టుకుంటే ఏడ్చేస్తుంది డాగ్. పాపం ఎవరైతే వాళ్ళ ఓనర్ ఉన్నారో జస్ట్ టచ్ చేస్తే. అండ్ ఎకినీషియా బిలాంగ్స్ టు కాంపోజిటే ఫ్యామిలీ. సో ఈ గైడ్ లైన్స్ అన్ని తీసుకుని ఆ కేసులో ఎకినీషియా 200 ఇస్తే ఒక 1 వీక్ డైలీ వన్స్ 200 అద్భుతంగా పనిచేసింది. మొత్తం వ్రణం గ్రణం ఎగిరిపోయినాయి. పాప అందులోంచి పురుగులు కూడా వచ్చేవి, పుడ్డు పట్టేసి అందులో. మంచి యాక్టివ్ అయిపోయింది డాగ్ బ్రహ్మాండంగా. తర్వాత ఒక 1 ఇయర్ ఎంతో ఉంది పాపం, కానీ ఆ కండిషన్ మాత్రం మళ్ళీ రాలేదు. అలాగే ఒక పాత కేసు ఒకటి, బాగా ఓల్డ్ కేసులో ఎకినీషియా 200 కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నటువంటి స్కిన్ కండిషన్ పాపం. ఆ కేసులో కూడా ఎకినీషియా 200 ఇస్తే చాలా వండర్ఫుల్ గా తగ్గిపోయింది. సో ఆ రకమైన సెప్టిక్ పాయిజనింగ్, బ్లడ్ పాయిజనింగ్ లో గుర్తుంచుకునే ఫస్ట్ ర్యాంక్ రెమెడీలో ఎకినీషియా కూడా ఒకటి. అంటే మిగతావి కూడా ఉన్నాయి, బట్ అదే ఎపిస్ అనుకోండి. ఎగ్జాక్ట్లీ వీడు మనం ఇప్పుడు ఎకినీషియా ఏదైతే చెప్పుకున్నాడో దానికి ఆపోజిట్ ఉంటాడు వాడు. వీడు డల్, ఏకింగ్, జ్వరం వచ్చినట్టు, చలేసినట్టు, దుప్పటి కప్పుకుని ఓ చోట మాట్లాడకుండా పడుకుని వీడుంటే వాడు చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎపిస్ వాడు అస్తమానం వాడు పక్క వాళ్ళు సతాయించేస్తూ ఉంటాడు. వీడికి వ్రణం వచ్చింది కాకుండా
ఇగో నాకు కాస్త మంచినీళ్ళు పట్టరా, నాకు కొంచెం వేడి పాలు పట్టరా. చాలా యాక్టివ్‌గా ఉంటది ఎపిస్‌లో. హై డిగ్రీ ఆఫ్ బర్నింగ్ అండ్ స్టింగింగ్. సూదులతో గుచ్చుతున్నట్టు ఉంటుంది. అలాగే మంట కూడా ఉంటది. 2 కలిపి ఉంటాయి. దాన్ని స్టింగింగ్ అంటారు. సూదులతో గుచ్చితే స్టిచ్చింగ్. మండితే బర్నింగ్. 2 కలిపి ఉన్నాయి. బర్నింగ్ ప్లస్ స్టిచ్చింగ్ ఈజ్ ఈక్వల్ టు స్టింగింగ్. ఒకేసారి సూదులతో గుచ్చుతున్నట్టు, అలాగే మంట. 2 కలిపి ఉంటాయి ఆ పుండు దగ్గర. సో, మనం సాధారణంగా ఎపిస్‌లో చూసే ఆ థర్స్ట్‌లెస్‌నెస్ అవి కూడా ఉంటే ఉండొచ్చు. బట్ డోంట్ లుక్ ఫర్ దెమ్. కానీ మోడాలిటీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక వాడికి ఎకినీషియా వాడికేమో చలి పడదు. వీడికి చల్లదనం కావాలి. అద్భుతమైనటువంటి రెమెడీ మనకు గనక దొరికింది అంటే ఎపిస్‌తో మొత్తం క్యూర్ అయిపోతుంది. అలాగే మెర్క్సాల్‌లో కూడా ఉంటుంది. మెర్క్సాల్‌లో స్లోగా మొదలవుతుంది. ఫ్యాక్డెనిక్ అల్సర్స్ అంటారు. అంత స్పీడ్ ఉండదు. పేస్ ఉండదు మెర్క్సాల్‌లో. కానీ మొదలయిన తర్వాత వన్స్ స్టార్ట్ అయ్యాక స్లోగా టిష్యూస్‌ని తినేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మెర్క్సాల్‌లో పగలు బానే ఉంటాడు. రాత్రి ఎక్కువైపోతుంది. అదే మెర్క్సాల్ మెయిన్ ఇంపార్టెంట్ సింప్టమ్. వీడు పగలంతా బానే బజ్జుంటాడు. రా ఆహ్, రాత్రి మెలకువగా ఉంటాడు. "ఏమయ్యా రాత్రి పడుకోవట్లేదు" అంటే, "రాత్రంతా మంటండి బాబు ఈ పుండు అస్సలు పడుకోనివ్వలేదు సార్" అంటాడు. ఈ నైట్ ఎగ్రవేషన్ అనేది ఒకటి. రెండోది మీరు గనక జాగ్రత్తగా వాడి టంగ్ చూడగలిగితే, ఆ టంగ్‌లో కూడా పుళ్ళొచ్చేస్తాయి మెరక్సాల వాడికి. నాలికంతా పోతొచ్చేస్తుంది. ఎర్రగా అయిపోతుంది. విపరీతమైన స్మెల్లొస్తూ ఉంటుంది. ఫీవరొస్తుంది గానీ, అంత హై ఫీవర్ 103, 104 యాంత్రాసినము, పైరోజనంలా ఉండదు. మెరక్సాల్ 100, 101 ఇలా తిరుగుతూ ఉంటుంది. సేమ్ మిగతా బాయిల్స్, కార్బంకిల్స్, యాబ్సెస్ వీటిల్లో ఉండే మిగతా జనరల్ సింప్టమ్స్ అన్నీ ఉంటాయి గానీ, నైట్ ఎగ్రివేషన్ ఉంటది. అదే హెపార్ వాడికి. వాడికి చలి పడదు. అసలు హెపార్ సల్ఫ్ వాడు చలి అంటే వాడు దుప్పటి రఘు కప్పుకొని కూర్చుంటాడు వాడు. వాడికి ఇలాంటి వర్షం వచ్చిందంటే ఇక్కడ వాడు ఆ రోజు ర రఘు కప్పేసుకొని పడుకుంటాడు. వాడి బాధలన్నీ ఎక్కువైపోతాయి. అస్సలు చలి పడదు. చలితో పాటు వాడికి ఈవెన్ టచ్ ఎంత ఓవర్ సెన్సిటివ్ ఉంటుందంటే హెపార్ సల్ఫ్‌లో ఏ పర్టిక్యులర్ స్పెషల్ సెన్స్ కూడా వాడికి ఎక్కువ పడదు. మనుషుల్ని చూడడానికి ఇష్టపడ్డు. ఏదైనా అవసరమైతే తప్ప. క్రానిక్ హెపార్ పేషెంట్ మనం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంత ఓవర్ సెన్సిటివ్‌గా ఉంటాడు. వాడికి వాతావరణానికి ఓవర్ సెన్సిటివే, మనుషులకి ఓవర్ సెన్సిటివే, స్మెల్‌కి ఓవర్ సెన్సిటివే, చూపుకి ఓవర్ సెన్సిటివే. శబ్దాలకు ప్రతి దానికి వాడు ఓవర్ సెన్సిటివే. టచ్‌కి ఓవర్ సెన్సిటివే. క్రానిక్ మెంటల్ కండిషన్స్‌లో కనుక హెపార్ సల్ఫ్ మీరు చూసినట్టయితే మీరు ఈ సింప్టమ్స్ చాలా ఎవరు చెప్పరివి. క్రానిక్ హెపార్ సల్ఫ్‌లో మీరు గనక చూసినట్టయితే మీకు ఐడియా ఉంటే ఈ దిష్టి అని ఉంటుంది. వాడు చూసాడు, వీడు చూసాడు, నాకు పడలేదు. ఇలా వెళ్ళేటప్పుడు పొద్దున్నే కింద మా వాచ్‌మెన్ చూసాడండి అస్సలు కళ్ళు మంచివి కాదు సార్ వాడివి అంటాడు. హెపార్‌లో. ఎందుకంటే వీడి బ్రెయిన్‌లో ఇదేంటంటే వీడు ప్రతి దానికి వాడు మామూలుగానే చూస్తాడు. కానీ వీడు అలా చూసాడు అనుకుంటూ ఉంటాడు. ఒక చోట ఉండకూడదండి. హెపార్ సల్ఫ్ ఇండికేషన్స్ ఉండాలంటే కాదు సార్ ఓవర్ సైజ్ బాగా ఎక్కువ వాతావరణం మార్పు ఉంటే తుమ్ములొస్తాయండి.
అంటే చాలా మంది హెపార్ సల్ఫేట్ ఏమీ పనిచేయదు. ఒకవేళ పనిచేసినా చాలా టెంపరరీగా పనిచేస్తుంది. ఎందుకంటే వాడు ప్రతి చోట ఓవర్ సెన్సిటివే. ఒక పర్టిక్యులర్ దాంట్లో ఓవర్ సెన్సిటివ్ ఉండడం చాలా రెమెడీస్ ఉంటాయి. అందులో హెపార్ కూడా ఒకటి. చల్లదనం ఎక్కువగా ఉంటే తుమ్ములు రావడం అనేది హెపార్‌లో కూడా ఉంది. కానీ హెపార్ సల్ఫ్‌ను పట్టుకునే విధానం మాత్రం అది కాదు. హై డిగ్రీ ఆఫ్ ఇరిటబిలిటీ, హై డిగ్రీ ఆఫ్ పస్ ఫార్మేషన్, హై డిగ్రీ ఆఫ్ ఓవర్ సెన్సిటివిటీ. అసలు ఓవర్ సెన్సిటివ్ అంటేనే బాగా ఎక్కువ. హై డిగ్రీ ఆఫ్ ఓవర్ సెన్సిటివ్ ఇంకా ఎక్కువ ఓవర్ సెన్సిటివ్. తూజాలో కూడా ఉంటుందండి. తూజాలో కూడా ఈ పర్టిక్యులర్ కండిషన్ ఉంటుంది. ఎవరైనా చూసారు, నాకు హాని జరుగుతోంది అంటే కొంత మేర అప్పుడప్పుడు అనుకోవడం వేరు. కానీ అదే వాళ్ళు తిరుగుతూ ఉంటుంది. అంటే ఎవడు చూసినా వాడికి అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఎవరో చూడకుండా ఎలా వెళ్తారు? ఎవడో ఒకడు చూస్తూనే ఉంటాడుగా రోడ్డు మీద. చిత్రంగా ఉంటుంది. కానీ తూజాలో ఐడియా ఏంటంటే వాడి ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లో నేను చాలా వీకు, నేను చాలా వల్నరబుల్, నేను చాలా ఫ్రెజైల్ కాబట్టి వాడు చూడడం వల్ల నేను ఎఫెక్ట్ అయ్యాను అని ఉంటుంది. తూజాలో ఐడియా. మళ్ళీ చెప్తాను. తూజా ఐడియా సపోజ్ తూజా, హెపార్ సల్ఫ్ ఇద్దరు కూడా ఇదే మాట చెప్పారు అనుకుందాం. ఎవడో చూసాడు బయట నించుని, ఇంకా నాకు వాడి వల్ల దిష్టి తగిలింది. నా పనులు ఏమి జరగట్లేదు. నా హెల్త్ పాడైపోయింది అన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. తూజాలో ఐడియా ఎలా ఉంటుందంటే, వాడు చూసాడు కన్నా కూడా అంటే అది కూడా ఒక ఫ్యాక్టరే. బట్ నేను ఫ్రెజైల్ కాబట్టి అది నాకు ఎఫెక్ట్ చేసింది. నేను చాలా వీక్. నేను చాలా సెన్సిటివ్. నేను చాలా డెలికేట్. చాలా మంది ఇది వాడుతూ ఉంటారు తూజా పేషెంట్స్ గుర్తుపెట్టుకోండి. అబ్బబ్బే! చాలా డెలికేటెడ్ చిన్నప్పటి నుంచి నేను చాలా డెలికేట్ బాడీ నాది అంటారు. మనం డెలికేట్ అంటే ఏ చైనా యాసిడ్ ఫాస్ ఇవి తప్ప మనకు గుర్తుకు రావు. ఆ డెలికేట్ వేరు, ఈ డెలికేట్ వేరు. వాడు డెలికేట్ అన్నాడు అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది నిజంగా డెలికేటా? లేతే వీడు ఫీల్ అవుతున్నాడా? నిజంగా డెలికేట్‌లో కూడా తూజా పడొచ్చు. పడదనేం కాదు. బట్ ఫీలింగ్ డెల్యూజన్ పార్ట్ ఎక్కువుంటుంది. నేను చాలా వీకు, నేను చాలా సెన్సిటివ్, నేను చాలా డెలికేట్, నేను చాలా ఫ్రెజైల్. ఇదే సెన్సేషన్ మెథడ్‌లో తూజాను అర్థం చేసుకునేటప్పుడు ఎలా చెప్తారు? దట్ ఎ సింగిల్ పార్ట్ ఈస్ బ్రేకెన్ ఇంటూ 2 పీసెస్ అని చెప్తారు. అంటే ఈ బాడీ అంతా అందుకనే ఏంటి తూజా డెల్యూజన్ ఏంటండి? గ్లాసీ. గ్లాస్ అంటే ఏ రకంగా? కరెక్ట్‌గా చెప్పాలి. బ్రిటిల్‌గా ఉండి ఇవి పగిలిపోతాను నేను. ఆ! నాది చాలా ఆలోచన. డెల్యూజన్ హి ఈస్ మేడ్ ఆఫ్ గ్లాస్ అంటారు కెంట్. అంటే నిజంగానే నేను అద్దంతో తయారు చేయబడ్డాననా? దాని అర్థం ఏంటి? డెల్యూషన్ వాడు ఫీలింగ్ అది వాడి లోపల. డెల్యూజన్, వాడి ఇమాజినేషన్. అంటే గాజు ఎంత సెన్సిటివ్‌గా ఉంటే పగిలిపోతుందో, నేను కూడా అంత సెన్సిటివ్ ఈజీగా క్రంబుల్ అయిపోతాను. ఈజీగా పీసెస్‌గా పగిలిపోతాను. అది వాడి ఐడియా. సో, ఇది కనుక మనకి డెల్యూజన్ లెవెల్‌లో వాడి ఇమాజినేషన్‌లో కనిపించిందంటే, మీరు 200 ఏస్తే ఊదేస్తుంది. 30, 200 ఏమీ పని చేయవు. తూజా 1 ఎయ్యాల్సొస్తుంది. ఒక డోసు అండ్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో, తూజాలో అలా ఉంటుంది. సరే మనం అలా కంపేర్ చేసుకుంటుంటే ఎన్నైనా ఉంటాయి. సో, ఐడియా కోసం చెప్తాను. వీళ్ళిద్దరికీ కూడా కానీ హెపార్ సల్ఫ్‌లో ప్రతి చోట ఓవర్ సెన్సిటివిటీ కనపడుతుంది. నాట్ ఓన్లీ రిగార్డింగ్ వన్ ఇష్యూ.
స్మెల్స్ అది చెప్పాను కదా, స్మెల్స్ పడవు, చూపులు పడవు, మాటలు పడవు, కోపం వచ్చేస్తుంటుంది, కేకలేస్తాడు. ఏంటంటే వాడు నేను తర్వాత చేస్తానన్నాడండి వర్కర్ అంటాడు, కేకలేస్తాడు దాని గురించి. వాడు మామూలుగానే అంటాడు, సార్ అది కాదు సార్, తర్వాత చేస్తాను బాబు, నేను మధ్యాహ్నం వచ్చేస్తాను, ఆ పైన పని జరుగుతుంది కదా, అది అవ్వాలి కదా, మధ్యలో ఉన్న ఆడంతా నన్ను అవమానిస్తాడాడు అంటాడు. ఇలా మనం రెమెడీస్ని గుర్తు పెట్టుకున్నట్టయితే మనకి చక్కగా అన్నీ కూడా గుర్తుంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే మన కాలేజెస్లో అసలు ఈ టైప్ ఆఫ్ డిస్క్రిప్టివ్ మెటీరియా మెడికా అనేది అదృశ్యం అయిపోయింది. సో స్టూడెంట్‌కి పాపం వాళ్ళది ఎలా చదువుకోవాలో తెలీదు. ఒక క్రానిక్ కేస్‌లో మొదటి నుంచి చివరి దాకా సివియర్ రుమాటిజం అన్నమాట. అక్యూట్‌లో ఉంది పైగా. మామూలుగా అయితే నేను అక్యూట్‌లో వెయ్యను తూజా. కానీ అసలు ఆవిడ మాట్లాడిన తీరుకి నాకు ఇంకో మందు అసలు గోచరించలేదు. తోటకూర తింటే పడదండి. అబ్బెబ్బెబ్బే! ఇలా ప్రతీదీ. అప్పుడెప్పుడో 15 ఏళ్ల కిందట అండి, మీకు తెలీదు గురువుగారు. ఒక్క ములక్కాడ తిన్నానండి. కడుపంత తేడా. అంత గ్యాస్ మొత్తం. అంతే, ఇంక అప్పటి నుంచి ములక్కాడ తినలేదు. ఇలాగనమాట. కేసంతా అదే. అదైతే ఇలా పడలేదు, ఇదైతే ఇలా పడలేదు. ఇలా చెప్పుకుంటూనే వెళ్ళిపోయిందావిడ. చూసి ఇంక కేస్ నేనే టెర్మినేట్ చేసేసి తూజా వనం ఇస్తే నెక్స్ట్ వీక్‌కే ఆ స్వెల్లింగ్, గిల్లింగ్ లెఫ్ట్ నీ స్వెల్లింగ్, గిల్లింగ్ పోయాయి. బ్రహ్మాండంగా వచ్చింది. తర్వాత ఒక నెల, 2 నెలల్లో వాడిందావిడ. లాంగ్ టర్మ్ ఫాలో అప్ రాలేదు. కొంతమంది కొంచెం గుణం కనపడగానే మానేస్తారు. సో బట్ స్టిల్ ఫిజికల్ ప్రాబ్లమ్ వరకు చాలా బాగా హెల్ప్ చేసింది తూజా ఆ కేస్‌లో. ఎందుకంటే ఈ మెంటల్ సెటప్ వల్ల. సో కమింగ్ బ్యాక్ టు ఎకిరాంథస్. ఎకిరాంథస్ కూడా మనకి ఇలాంటి కేసెస్‌లో, ఈ సెప్టిక్ పాయిజనింగ్స్‌లో ఎకినీషియా, యాంథ్రాసినం, ఆర్సెనిక్ ఆల్బమ్, ఎపిస్ మెల్లిఫికా, ఎకిరాంథస్ యాస్పరా, క్యాలిబైక్రోమికం, పైరోజినం, బ్యాప్టిషియా, లెకసిస్, క్రోటాలస్, వైపరా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీస్. ఈ టైప్ ఆఫ్ కార్బంకల్స్, బాయిల్స్, బ్లడ్ పాయిజనింగ్స్, ఇవన్నిట్లోనూ కూడా ఈ సెట్ ఆఫ్ రెమెడీస్, అంటే మిగతావి కూడా ఉండొచ్చు. బట్ ఇవి ఫ్రంట్ లైన్ వారియర్స్ లాంటివి అనమాట. హెపార్ సల్ఫ్. ఓకే. సో జాగ్రత్తగా ఈ పర్టిక్యులర్ కార్బంకల్ కేసెస్, బాయిల్స్ కేసెస్ గురించి కూడా మనం ఎప్పుడైనా చెప్పుకుంటే ఇంకా చాలా వరకు చెప్పాం. బట్ ఇంకా డీప్‌గా, అంటే ఒక్కొక్క కేసులో ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ మనం బాగా చూపించగలం. ఇప్పుడు నేను చాలా కేసెస్ మీరు చూసే ఉంటారు. మన గ్రూప్‌లో కూడా షేర్ చేస్తున్నాను. స్కిన్ కండిషన్స్ ఎంత ఇంప్రూవ్‌మెంట్ వస్తున్నాయి. ఎందుకంటే ఫిజికల్‌గా ఇది మనం ఎవిడెన్స్ టెస్టిమోనీగా ఇవ్వచ్చు. ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ ఏదో ఇంప్రూవ్ అయింది, నాకు అది తగ్గింది, ఇది తగ్గిందంటే అది మనం ఫోటో తీసి పెట్టలేం కదా! ఒకటి. రెండోది పేషెంట్ తాలూకు వీడియో బయట కొంతమంది ఇవ్వడానికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. సో అవి కొంచెం ఇబ్బందికరి. కానీ దీనికి ఆ ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ ఇందులోనే ఉండే నెక్స్ట్ రెమెడీ బొహిరేవియా డిఫ్యూజా. ఎకిరాంథస్ మర్చిపోయాను. ఫ్యామిలీ కూడా చెప్పాలి. ఎమరాంథేసియే ఫ్యామిలీ. ఆర్డర్ క్యారియోఫిల్లెల్స్. ఎమరాంథేసియే ఫ్యామిలీ. క్యారియోఫిల్లిడియే, క్యారియోఫిల్లెల్స్ అండ్ ఎమరాంథస్ ఫ్యామిలీ. దాన్ని ప్రికిల్ చాఫ్ పౌడర్ అంటారు. దాని తాలూకు కామన్ నేమ్ ప్రిక్లీ చాఫ్ పౌడర్. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ రెమెడీ బొహిరేవియా డిఫ్యూజా. బొహిరేవియా డిఫ్యూజా ఇది డాక్టర్ గారు బొహిరేవియా స్పెల్లింగ్ చెప్పరా? చెప్తాను స్పెల్లింగ్. సార్. BOER HAVIA. BOER
HAVIA.DIFFUSA. సో దీని కామన్ నేము రెడ్ స్పైడర్ లింగ్. ఇది కూడా ఇండియన్ ప్లాంట్ బొహిరేవియా. ఫ్యామిలీ నిక్టిగానేసియే, NYCTEIGINACEAE, నిక్టిగానేసియే. మీరందరూ వినే ఉంటారు పునర్నవారిష్ట అని మన వాళ్ళు ఆయుర్వేదంలో కూడా వాడుతుంటారు. కుటీర్ ప్రొడక్ట్ కూడా ఉంది పునర్నవ. ఐడియా ఉందండి? పునర్నవారిష్ట అంటారు. అది మాస్టర్ గారిది టానిక్ ఉంది కదా సార్, పునర్వాది. టానిక్ ఉంది. అదే బొహిరేవియా డిఫ్యూజా. ఆ పునర్నవ ప్లాంటే బొహిరేవియా డిఫ్యూజా. ఆ పునర్నవారిష్టలో వాడేది కూడా ఇదే. గ్రేట్ రెమెడీ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇడిమాస్. వాపులు, నీరు పట్టడం, మొహం నీరు పడుతుంది, కాళ్ళు నీరు పట్టేస్తాయి, తొడల్లో నీరు పడుతుంది, మనిషి ఇంత లావు అయిపోతాడు. నీరు ఏ రకమైన ప్రాబ్లం చేతైనా నీరు పట్టినా కూడా బొహిరేవియా మదర్ టించర్ ఇండికేట్ అవుతుంది. మదర్ టించర్లు ఎక్కువ వాడతారు ఇది. బట్ యూజువల్ గా కిడ్నీ డిజార్డర్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, వల్ల వచ్చేటువంటి వాపుల్లో ఈ బొహిరేవియా డిఫ్యూజా మదర్ టించర్, అలాగే ట్రిబ్యులస్ టెర్ మదర్ టించర్, ఈ రెండు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి మదర్ టించర్స్. బొహిరేవియా కొన్ని రకాలటువంటి కొంత ప్రూవింగ్ ఉన్నటువంటి రెమెడీ. అందుకని బొహిరేవియాలో మనం చూసినట్టయితే చాలా బర్స్టింగ్ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే కాలు వాపు చేసింది, కాలు పగిలిపోతుందేమో అంత ఫీలింగ్ ఉంటుంది లోపల. ఒక ఎక్స్ప్లోజివ్ ఫీలింగ్ ఉంటుంది. అలాగే బీపీ కేసుల్లో కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా కిడ్నీలు దెబ్బతిని హైపర్ టెన్షన్ రైజ్ అవుతూ ఉంటుంది కొన్ని కేసెస్లో. సో అలాంటి కేసుల్లో కనుక మీకు బర్స్టింగ్ హెడేక్, ఏదో పగిలిపోతుంది, అచ్చు బెల్లడోనాలా ఉంటుంది, ఇక్కడంతా ప్రెషర్ చేరి పగిలిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి హెడేక్స్ లో, ఏ హెడేక్స్ అయినా కానీ ముఖ్యంగా బీపీలో వస్తాయి అలాంటి హెడేక్స్. తలంతా పట్టేసినట్టు ఉండడం, ప్రెషర్, కంప్రెషన్, మీకు అసలు ఈ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ షిరింక్ కదా, కన్స్ట్రక్షన్, ప్రెషర్, నొక్కేసినట్టు తలంతా. దాంతోపాటు తల పగిలిపోతుంది అనమాట. అలాంటి సెన్సేషన్ కనుక మీకు కనబడితే ముఖ్యంగా బీపీ కేసెస్లో ఈ బొహిరేవియా డిఫ్యూజా అనేటువంటిది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మదర్ టించర్లో పొటెన్సీస్ లో కూడా పనిచేస్తుంది, మీరు ట్రై చేయొచ్చు. అలాగే ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటే బీపీ వల్ల నీరు పట్టిందంటారు. బీపీ ఎక్కువ ఉందండి, కొంచెం లెఫ్ట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ కనబడుతోంది మీకు, కార్డియోవాస్కులర్ కండిషన్స్ టర్నింగ్ టువర్డ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆర్ ఇడిమాస్, వాపులు, కాళ్ళు నీరు పట్టాయి, చేతులు నీరు పట్టాయి, పొట్ట నీరు పట్టింది, ఎసైటిస్. ఇలా చూసినట్టయితే అలాంటి చాలా కేసెస్లో మీకు ఈ బొహిరేవియా డిఫ్యూజా అనేటువంటిది పొటెన్సీస్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. నేను 2 కేసెస్లో ట్రై చేశాను బొహిరేవియా డిఫ్యూజా. చెప్పానుగా నేను ట్రై చేసిన కేసు ఇందాక, కిడ్నీ అనేది ఇబ్బంది అయ్యి దానివల్ల బీపీ రావటం, బీపీ అదే హైపర్ టెన్షన్ డ్యూ టు
కిడ్నీ ప్రాబ్లమ్స్ బాగా చిన్న ఏజ్ లో స్టార్ట్ అయిపోతాయి. ఓ 30 ఏళ్లకి ఎక్కువ బీపీ వస్తోందంటే డాక్టర్ గారు స్కానింగ్ చేయిస్తారు, కిడ్నీస్ ఎలా ఉన్నాయో చూసుకోమని. ఇప్పుడు ఇంకా 30 ఏళ్ళకి కూడా బీపీ వచ్చేస్తుంది అనుకోండి, బట్ నేను చెప్పేది వన్స్ అపాన్ ఏ టైం కండిషన్. సో అలాంటి కిడ్నీ ఇష్యూస్ తో రిలేట్ అయ్యి వచ్చేటువంటి బీపీస్ లో ఈ బొహిరేవియా పొటెన్సీస్ లో ట్రై చేయొచ్చు. అలా కాదండి, మనం మదర్ టీచర్ లో సేఫ్ జోన్ గా వెళ్దాం అనుకుంటే ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇడిమాస్. పొద్దున్నే లేచేసరికి మొహం పూరిలా ఉబ్బిపోతుంది, కళ్ళు లావెక్కిపోతాయి, పైరపు ఉబ్బింది ఎపిస్ వేయండి, కింద ఉబ్బింది క్యాలికార్బ్ వేయండి, ఇలాంటి బండ గుర్తులు ఉంటాయి. ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది, కొంతవరకు డెఫినెట్ గా వర్క్ అవుతాయి. సో బొహిరేవియా అలాంటి కేసెస్ లో అద్భుతంగా పనిచేస్తుంది. లేదు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా హైదరాబాద్ వెళ్ళారండి, వందే భారత్ లో కూర్చున్నాను, సాయంత్రానికి ఇంత లావు అయిపోయి కాళ్ళు, యూరిన్ సమంగా అవ్వలేదు, ట్రైన్ లో వెళ్ళలేదు, బొహిరేవియా డిఫ్యూజా ఒక 10 చుక్కల కప్పు నీళ్ళలో కలిపి తాగిస్తే నెక్స్ట్ డే పొద్దున్నకి యూరిన్ అయిపోతుంది. సో సప్రెస్డ్ యూరిన్, ఇడిమాస్, ఎసైటిస్, స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్, అండ్ క్రానిక్ యూటీఐస్ ప్రతి 2-3 నెలలకి ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. యూరిన్ మైక్రోస్కోపిక్ లో పస్సల్స్ 30-40 వచ్చేయండి అంటాడు, ప్రతి 2-3 నెలలకి ఇలాగే. షుగర్ కూడా ఉంది, రకరకాల మందులు వాడుతున్నారు, కానీ ఆ పూటకి ఆఫ్లాక్సిన్ అనేటువంటి యాంటీబయాటిక్ పెట్టారు, 5 రోజులు వాడేసరికి బ్రహ్మాండంగా మొత్తం ఏ రకమైన ఇన్ఫెక్షన్ గురువుగారు ఎగిరిపోయింది సార్, ఈసారి అయితే ఇంజెక్షన్ చేసేసుకుంటాను, మాత్రలు మింగలేకపోతున్నాను అంటారు కొంతమంది. చూస్తే ఒక 2-3 నెలలు పనిచేస్తుంది, మళ్ళీ వస్తాడు, ఏమిటి సార్ ఏమైంది, గురువుగారు 3 నెలల కిందటే వచ్చిందండి బాబు, మళ్ళీ దిక్కుమాలిన యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చేసింది అంటాడు. ఇలా ప్రతి 2-3 నెలలకి యూటీఐస్ వస్తుంటాయి. కానీ యూటీఐస్ కి మందేస్తే పనిచేయదు, కానీ దీని సిమ్టమ్స్ ఉండాలి. అంటే దాంతో పాటు ఇడిమా ఉండడం, యూరిన్ స్కాంటీగా అవ్వడం, మంట ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు, నీరు పట్టేయటం, అలాగే నీరు పట్టినటువంటి భాగాల్లో ఒక రకమైన బర్స్టింగ్ సెన్సేషన్ ఉండడం. ఈ గ్రూప్ గనక ఉంటే అలాంటి కేసెస్ లో మీరు బొహిరేవియా డిఫ్యూజా పొటెన్సీస్ లో కూడా ట్రై చేయొచ్చు. నాట్ ఓన్లీ మదర్ టించర్స్ అయితే ఈ వాపుల్లో రెగ్యులర్ గా వాడుకోవచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేటువంటి వాపుల్లో. కొంతమంది ఈ క్రియాటినిన్ ఇంక్రీజ్ అవుతుంది ఏంటంటారు, నెఫ్రోటిక్ సిండ్రోమా, క్రానిక్ రేనల్ ఫెయిల్యూర్, సిఆర్ఎఫ్. సో అలాంటి కేసెస్ లో ఈ బొహిరేవియా డిఫ్యూజా మదర్ టించర్ వాడుతూ ఉంటారు. ఒకళ్ళిద్దరు నన్ను అడిగారు వాడచ్చా, క్రానిక్ రేన, కానీ నేనేం చెప్తానంటే ఈ సిమ్టమ్స్ ఉంటే వాడండి. స్కోకమ్ చెక్ 3x వాడుతున్నాను సార్ వాడచ్చా అంటాడు, అసలు స్కోకమ్ చెక్ తాలూకు ప్రూవింగ్స్ ఏంటి, దాని ఆ రెమెడీ ఏమిటి, ఏమీ చెప్పరు. లేకపోతే యాసిడ్ ఫాస్ మదర్ టించర్ వాడమన్నారు సార్ కొంతమంది. ఇలా విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి నాకు కోపం కూడా వస్తుంది అలాంటి ప్రశ్నలకి. ఎందుకంటే ఏ రెమెడీ అయినా వాడచ్చా వాడకూడదా అనడానికి ఏమిటి ప్రామాణికం, దాని ప్రూవింగ్సే కదా. ఇప్పుడు ఎవడో చెప్పాడు, నువ్వు హోమియోపతికల్ గా వాడదలుచుకుంటే మినిమం దాని లక్షణాలు ఒకసారైనా స్టడీ చెయ్యాలిగా.
సో మనం ఏం చేయాలంటే ఏదైనా రెమెడీ గురించి మనం తెలిసినప్పుడు ఒకసారైనా మనం దాని సిమ్టమ్స్ చదువుకోవాలి. అట్లీస్ట్ వీలైతే దాని ప్రూవింగ్స్ కూడా చదువుకోవాలి. ఎప్పుడూ సార్ అదే చెప్తారు శేఖర్ సార్, ప్రియాంక మ్యామ్, మీరు చదవండి, పుస్తకాలు చదవండి, ప్రూవింగ్స్ చదవండి. ఎందుకంటే ప్రూవింగ్స్ లోంచే అప్లికేషన్ పార్ట్ బయటకు వస్తుంది. సో అలా మనకి దివ్యంగా హెల్ప్ చేసేటువంటి కొన్ని రెమెడీస్ లో ఈ బొహిరేవియా డిఫ్యూజా ఒకటి, ట్రిబులెస్టెర్, టెరిబింతినా, స్కూకమ్ చెక్, ఇవన్నీ కూడా, సబల్ సెరులేటా, హైడ్రాస్టిస్ హైడ్రాంజియా, కైమాఫిలా అంబిల్లేటా. ఏమండి ఇది ఇచ్చారు, నన్ను వాడచ్చు అంటారా అని అడిగాడు ఒకసారి ఒక ఆయన. కైమాఫిలా ఇచ్చారు ఎవరో తెలిసిన వాళ్ళు, ఇది ప్రాస్ట్రేట్ కి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి వాడండి అన్నాను. మీరైతే ఏమి ఇస్తారన్నాడు. నేనైతే కేసీ ట్రస్ట్ లో మందిస్తానండి అని చెప్పాను. సో మనం జాగ్రత్తగా ఇలాంటి రెమెడీస్ అన్నిటిని కూడా ఒక గ్రూప్, మనం ఇవన్నీ ఒక గ్రూప్ జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి. ఎలాగో నెక్స్ట్ సెషన్ లో మనకి మోస్ట్ ప్రాబబ్లీ యూరినరీ ఇష్యూ గురించే మనం డిస్కషన్ చేయమని మొన్న అందరూ అడిగారు. మొన్న చాలా మంది దాని వైపే మొగ్గు చూపారు. సో నెక్స్ట్ సెషన్ లో మనం సాటర్డే సెషన్స్ లో ఈ ఒక సెషన్ 2 సెషన్స్ ఈ యూరినరీ ఇష్యూస్, ఆల్ సార్ట్స్ ఆఫ్ యూరినరీ ప్రాబ్లమ్స్, వాటి తాలూకు ఇండికేషన్స్, పాలీక్రిస్ట్స్ అయితే ఎలాగా, మదర్ టించర్స్ అయితే ఏముంటాయి, సో ప్యాథలాజికల్ ప్రిస్క్రిప్షన్ ఏమైనా ఇవ్వాల్సి వస్తుందా అలాంటి కేసెస్ లో, ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ బొహిరేవియా డిఫ్యూజా. నెక్స్ట్ రెమెడీ ఈ సిరీస్ లో పెటివేరియా టెట్రాండ్రా. ఇవి కొంచెం చిత్రంగా ఉంటాయి నేమ్స్ అన్ని. పెటివేరియా, PETIVERIA, పెటివేరియా, పెటివేరియా టెట్రాండ్రా, TETRANDRA, టెట్రాండ్రా, పెటివేరియా టెట్రాండ్రా. ఫైటోలెక్క డికాండ్రా అంటారు దీన్ని. ఈ నెక్స్ట్ వచ్చే మొక్క అది. సో ఇలా చిత్రంగా. సో దీని కామన్ నేము గినియా హెన్ వీడ్. చెప్పాను కదా, ఇవి చాలా ఎరిడ్ క్లైమేట్స్ లో గ్రో అయిపోతాయి. సో పక్కన సిమెంట్ బస్తాలు వేసారండి, అక్కడ మొక్కలు మొలవు అన్న చోట కూడా ఈ మొక్కలు మొలిచేస్తాయి. డిఫికల్ట్ క్లైమేట్స్, ఎరిడ్ క్లైమేట్స్, గినియా హెన్ వీడ్, ఇది దీని కామన్ నేమ్. దీని ఫ్యామిలీ పోర్చులేసియే, PORTULACEAE, పోర్చులేసియే, ఇది దీని ఫ్యామిలీ. సో ఈ మొక్క తాలూకు రూట్స్ చాలా హారిబుల్ స్మెల్ వస్తాయి. మొక్కను కనుక మనం పీకితే యూజువల్ గా రూట్స్ స్మెల్ రావడం చూడం, చాలా ఘాటుగా ఉంటుంది, వెల్లుల్లిపాయ అంత ఘాటుగా ఉంటుంది ఈ మొక్క రూట్స్. సో అది ఎందుకనేది మరి నాకు కూడా ఐడియా లేదు, మరి ఏ కెమికల్ కాంపోజిషన్ వల్ల. బట్ ఈ మొక్క మాత్రం చాలా హారిబుల్ స్మెల్ ఆఫ్ రూట్స్, మొక్క కాదు. సో ఈ పర్టికులర్ రెమెడీలో మనం ఈ ఫ్యామిలీ ఈ సబ్ క్లాస్ తాలూకు ఫీచర్ ఎలా చూస్తామంటే, ఆపోజిట్ ఎమోషనల్ స్టేట్స్ ఉంటాయి ఇందులో. అంటే అప్పుడే చాలా సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాడు, వెంటనే సాడ్ అయిపోతూ ఉంటాడు. ఈ రకమైన మెంటల్ ఆల్టర్నేషన్ అనేటువంటి ఇగ్నిషియాలో లాగా మనం ఈ రెమెడీలో చూస్తాం. చాలా తొందరగా వాళ్ళ తాలూకు స్టేట్స్ మారిపోతూ ఉంటాయి. దానికి ఏదైనా చిన్న కారణం, పెద్ద కారణం అక్కర్లేదు, చిన్న కారణం జరగచ్చు వాడు అనుకున్నది.
అది జరగలేదు. అంటే అంత ఉత్సాహం కూడా ఉదాహరణకి ఇవాళ సినిమాకెళ్దాం అనుకున్నారు. ఏదో సినిమా రిలీజ్ అవుతుంది. ఇవాళ మంచి సినిమా ఎళ్దాం అనుకున్నారు. టికెట్ దొరకలేదు. సో, అప్పటిదాకా ఉన్న ఉల్లాసం, ఉత్సాహం ఇవన్నీ కూడా వెంటనే నీరు కారిపోతాయి. అంటే సిట్యుయేషన్ అందరికి సెపియా వాడికి తీసుకెళ్ళామనుకోండి ఇదే సిట్యుయేషన్. నేను అందుకే రానన్నాను. ఏముంటుంది అందులో సినిమాల్లో? అంతా ఇదే. వల్గారిటీ. ఏం బావుంటాయి? ఏం అక్కర్లేదు సినిమా అంటాడు సెపియా వాడు. క్యామమిల్లా వాళ్ళు మాస్కస్ వాళ్ళకి మీరు ఇలా సినిమాకి తీసుకెళ్తామంటే క్యామమిల్లా లేడీ గనక వైఫ్ అయితే వాడు గనక సినిమాకి తీసుకెళ్తారు. పొరపాటున ఆఫీస్‌లో లేట్ అయిందనుకోండి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బూతులన్నీ వాడిని తిడుతుంది. అంత హై గ్రేజ్ ఆఫ్ ఇరిటబిలిటీ ఉంటుంది. క్యామమిల్లాలో. మాస్కస్‌లో అయితే తిట్టడంతో పాటు వాళ్ళు కళ్ళు తిరిగి కూడా పడిపోతూ ఉంటారు. అంత హై వచ్చేసి వాళ్ళకింక తమ మీద తమకి కంట్రోల్ తప్పిపోతుంది. మనం చూస్తూ ఉంటాం పెట్రోల్ తగలెట్టేసుకున్నానందండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందండి అంటూ ఉంటారు. ఈ బ్యాచే వీళ్ళంతా. వీళ్ళు నిజంగా సూసైడ్ చేసుకునే బ్యాచ్ కాదు. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవ్వనప్పుడు దే కెనాట్ కాంప్రమైజ్. వీళ్ళందరూ ఒక గ్రూప్ ఎప్పుడు గూడా గుర్తుపెట్టుకోండి. ఒక చాలా మంచి గ్రూప్ ఉన్నారు వీళ్ళు. బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళంతా. వాళ్ళు ఇగ్నీషియా, క్యామోమెల్లా, వెలేరియానా, అసాఫాటిడా, మాస్కస్, క్యాప్సికమ్, గ్రేషియోలా, సానిక్యులా అండ్ ఫైనల్లీ సల్ఫర్. ఈ పర్టిక్యులర్ ఉన్న ఈ హిస్టీరికల్ రెమెడీస్ అన్నీ గూడా వాళ్ళకి ఏదో వచ్చినట్టు నటించేయగలరు. సో, దీని గురించి సరదాగా ఇంకో చిన్న స్టోరీ జెప్తే, మొన్న మా ఫాదర్‌కి ఎప్పుడు ప్లేట్‌లెట్స్ అది 1 ఇయర్ బ్యాక్ ప్లేట్‌లెట్స్ అది పడిపోతే హాస్పిటల్‌లో జాయిన్ చేయాల్సొచ్చింది. జాయిన్ చేస్తే అక్కడ మా క్లాస్‌మేట్ ఉన్నాడు. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. సరిగ్గా రాత్రి 11:30కి ఒక ఆవిడని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆవిడ చచ్చిపోతున్నాను. అయిపోయిందే అంటుంది పాపం. చూసాడు మా ఫ్రెండ్ నేను పక్కన నించున్నాను. చూసి సెలైన్ పెట్టండి, సెలైన్ పెట్టండి అన్నాడు. ఆవిడ సెలైన్ పెడితే అది ఇలా లాగేసుకుంటోంది. లాగేసుకుంటే బీపీ చూస్తే 130/80 ఉంది. పల్స్ కూడా చాలా బావుంది. ఏమీ లేదు ఆవిడకి. ఏం జరిగింది అంటే అబ్బేనండి వాళ్ళ బ్రదర్ తీసుకొచ్చారు. అదే వాళ్ళ హస్బెండ్ వేరే ఊళ్ళో ఉంటానన్నాడు ఆయన. సో, ఆయన వేరే ఊళ్ళో ఉంటారు. ఆయన ఈవేళ వస్తానన్నారు. ఆయన రాలేదట. అది జరిగింది ఇంతకీను. దాంతో మాట మాట అనుకున్నారు ఫోన్‌లో. వెంటనే ఫోన్ కింద పడేసి ఇలా ఫిట్‌లా వచ్చేసింది అని చెప్పాడు. అని చెప్తే సరే కానీ చాలా డీల్ చేశాడు మా ఫ్రెండ్. ఆ! ఐసీయూలో ఆ రకమైనటువంటి ఏదంటే ప్రతిదాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసుకునే గుణం ఉన్న అలాంటి వాళ్ళల్లో కూడా అంత మంచివాడున్నాడంటే నాకు చాలా ఆశ్చర్యమేసింది. అంటే చాలా ఇదిగా చేసి వాళ్ళకి పాపం బిల్ అది బాబు ఇక్కడొస్తే 10,000 ఏసిస్తారు బిల్లు. మీరు జాగ్రత్తగా క ఏం లేదని డైరెక్ట్‌గా అనకుండా చాలా బాగా డీల్ చేశాడు. అయిపోయాక మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. భలే కేస్ జరిగిందా మనకి రెండో ఎంతో అయిపోయింది. సరే మాట్లాడుకుంటుంటే ఏమంటావు ఇలాంటోళ్ళ గురించి అంటే ఈళ్ళే మోస్కస్ అన్నాను నేను. ఎలా చెప్పావు నువ్వు అన్నాడు. ఇలా ఎక్స్‌పెక్టేషన్ రీచ్ కానప్పుడొచ్చే వెర్రి వేషాలే మాస్కస్‌లో ఉంటాయిరా. వాళ్ళు ఒక పర్టిక్యులర్ థింగ్‌ని వాళ్ళు ఊహించుకుంటారు. వన్స్ అది జరగలేదనుకోండి, ఇరిటబిలిటీ దాకా ఉండడం క్యామమిల్లాలో కూడా ఉంటుంది. కానీ రకరకాల ఫీట్లు ఎలాగో అలాగా వాళ్ళని ట్రిక్ చేసేసి, తమ పని కానిచ్చుకోవడానికి చేసేటువంటి వేషాలు కూడా మాస్కస్‌లో ఉంటాయి. అంత కన్నీ క్రాఫ్టీ థింగ్స్ ఉంటాయి. టెరంచులాలో కూడా ఉంటాయి. మీరడగొచ్చు. ఇంకా ఉన్నాయి చాలా రెమెడీస్ ఉన్నాయి. నేను చెప్పేదేంటంటే బేసికల్‌గా ఈ హిస్టీరికల్ నేచర్. టెరంచులాలో వాటిల్లోనూ స్నేక్ రెమెడీస్‌లోను ఇవేంటంటే టు షో దేర్ సుపీరియారిటీ.
వాడు ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యి సుపీరియర్ గా చూపించాలనుకుంటాడు. చూపించాలని కొన్ని ప్లాన్ చేస్తాడు, స్నేక్స్ లో సెడ్యూస్ చేస్తాడు. అదే స్పైడర్స్ లో మూమెంటరీగా ఉంటుంది. అంటే వాడు లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండదు. లాంగ్ టర్మ్ ప్లాన్ చేయడు. అంత స్కీమింగ్, ప్లానింగ్, టెక్నిక్స్ అవి స్పైడర్ లో ఉండవు. ట్రిక్కీగా ఉంటాయి. ఆన్ స్పాట్ చేసేస్తారు ఏదైనా. సో వీళ్ళలో కూడా, స్పైడర్స్ లో కూడా వాళ్ళ తాలూకు ఇది గ్రేట్ ఫెమినిన్ క్వాలిటీ ఉంటుంది, ఫెమినిన్ డామినేషన్. మీరు చూస్తారు, సార్ కూడా చెప్తారు, చాలా స్పైడర్స్ లో ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ దే యూజ్ టు కిల్ ద మేల్ పార్ట్నర్. సో అకార్డింగ్ టు డాక్ట్రిన్ ఆఫ్ సిగ్నేచర్స్, అంటే ఇక్కడ కిల్ చేయరు కానీ దే హ్యాడ్ వెరీ హై అమౌంట్ ఆఫ్ desire, violent desire, which will make them to do various things in their life, and ultimately they spoil their life. పాపం. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఎలాగైనా రిసార్ట్ చేసి ఇలా వేరియస్ థింగ్స్ చేయాలనిపిస్తుంది. అందుకే మనం చూస్తూ ఉంటాం చాలా వరకు ఈ సినిమా ఫీల్డ్ వీటిల్లో ఈ అటెన్షన్ ఇష్యూస్, రీసెంట్ గా కూడా మనం కొన్ని వార్తలు వింటున్నాం. ఇవన్నీ దేని వల్ల వస్తాయి అంటే ఈ రకమైన యానిమల్ క్వాలిటీస్ వల్ల వస్తాయి. సర్వైవల్, అటెన్షన్, జెలసీ, వాంట్స్ టు షో ద సుపీరియారిటీ, ది ఐడియా ఆఫ్ యూజ్డ్ ఫీలింగ్, నన్ను బాగా వాడుకుంటున్నారు. ఆల్ దీస్ సార్ట్ ఆఫ్, అండ్ వాట్ విల్ దే డూ? దే విల్ స్ట్రైక్ బ్యాక్. They will do the damage to the partner, to the opposite person. వాడేంటి నా మీద చూపించేది? I don't want to feel trapped here. ఏంటి ఈ పల్లెటూరులో కట్టేద్దాం అని చూస్తారా నన్ను అంటుంది ఒక స్పైడర్ ఉమెన్. ఫర్ ఎగ్జాంపుల్ స్పైడర్ అయితే, I don't want to live here. I want to go for Mumbai. I feel trapped when I am in my village. ఇలా చాలా, అంటే ఇవన్నీ కూడా ఉంటాయి విచ్ ఆర్ నాట్ సీన్ ఇన్ ద ప్లాంట్ రెమెడీస్. ఈ ప్లానింగ్, స్కీమింగ్, అటెన్షన్, లైట్స్, కలర్స్, ఇక్కడ ఎంతసేపు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మాట నెగ్గలేదు. సో విచ్ గివ్స్ దెమ్ a big degree of disappointment, and they do all sorts of things to get their attention back. Okay, so coming back to this remedy, petiviria, ఇది గనక మనం జాగ్రత్తగా స్టడీ చేసుకున్నట్టయితే, అంటే అవన్నీ ఒక గ్రూప్ అన్నమాట. అంటే మనం ఒక రెమెడీని ఆలోచించుకునేటప్పుడు ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ థింగ్ క్యాప్సికమ్ లో కూడా ఉంటుంది. క్యాప్సికమ్ లో వీటితో పాటు విపరీతమైన హోమ్ సిక్నెస్ ఉంటుంది. పాపం చాలా బెంగ. క్యాప్సికమ్ వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేశారనుకోండి, వాళ్ళు పారిపోతారు క్యాప్సికమ్ దాని నుంచి, లేదా సిక్ అయిపోతారు, వాళ్ళు ఉండలేరు పాపం క్యాప్సికమ్ వాళ్ళు. లేదా క్యాప్సికమ్ వాళ్ళకి పెళ్ళి అయింది అనుకోండి, ఈవిడ పొద్దు నుంచి భర్త ఏమిట్రా బాబు ఈవిడ ఎప్పుడో నాతో మాట్లాడుతుందని ఇలా ఎదురు చూస్తూ ఉంటాడు. ఈవిడ పొద్దు నుంచి రాత్రి దాకా వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూనే ఉంటుంది. అస్సలు విడిచి ఉండలేరు క్యాప్సికమ్ లో. అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ దీస్ థింగ్స్, ఆల్ అదర్ వేరియస్ థింగ్స్ విల్ బి బేస్డ్ ఆన్ దిస్ పిక్చర్ ఇన్ క్యాప్సికమ్. ఈ సూపర్లేటివ్ హోమ్ సిక్నెస్ వల్ల మిగతా సోషియోలాజికల్ ఫ్యాక్టర్స్ అన్ని మారిపోతుంటాయి. హస్బెండ్ తో కానీ, ఇన్లాస్ తో కానీ, ఆఫీస్ లో కానీ, జాబ్ అయితే చుట్టూ ఉన్న నైబర్స్ తో కానీ, ఎవరితోనూ వీళ్ళకి గుడ్ రిలేషన్స్ మెయింటైన్ అవ్వవు. ఎందుకంటే వీళ్ళు బేసికల్ గా
సోషల్ పీపుల్ కాదు. దానికి తోడు సివియర్ గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ వస్తాయి. ఏ చిన్న ఎమోషన్కైనా మొహం ఎర్రగా అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ మనకి క్యాప్సికంలో కనపడుతుంటాయి. అంటే గ్రూప్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో అలాంటి కేసెస్లో వచ్చే ఏమంటే మాకు పెళ్ళయిన తర్వాత నుంచి కిడ్నీ ప్రాబ్లమ్స్ అండి బాబు, ఎప్పుడు కిడ్నీలో రాళ్లే మా అమ్మాయికి అంటారు. సో పెళ్ళయిన తర్వాత కిడ్నీలో రాళ్ళు ఏం చూడాలి రెపటరీలో అని అనుకుంటాం మనం. అసలు అడిగింది ఏమిటి? అసలు ఏం జరిగిందమ్మా? అసలు అబ్బెబ్బే పెళ్ళైన కొత్తలోనే అస్సలు ఆవిడ మాట్లాడేది కాదండి. ఎప్పుడు కూడా బెంగ పెట్టుకొని ఉండేదండి. సో లెట్ us think about what had happened in that thing before you come into a conclusion. ఏ మందు వేయాలనేటువంటి ఒక తొందరపాటు నుంచి మార్గరెట్ టైలర్ అంటారు, ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళు నిజమైనటువంటి హోమియోపతిక్ ఫిజిషియన్స్ అంటున్నారు ఎంఎల్ టైలర్. హౌ నాట్ టు డూ హోమియోపతి అనే పుస్తకంలో. ఈ మందు ఇచ్చేయాలనే తొందరపాటు పనికిరాదు అంటున్నారు. సో కమింగ్ బ్యాక్ టు దిస్ petiviria, many symptoms like ignitia were found here. A great degree of alternation of states. Gatiness alternates with sadness. నెక్స్ట్, ఈ రెమెడీ రూట్ కనుక ఎక్కువ మోతాదులో గనక ఎవరైనా తీసుకుంటే రూట్స్ అండ్ దే కాజ్ అబార్షన్స్. ఈ రెమెడీకి ఉన్న ప్రత్యేకమైనటువంటి ఇదేంటంటే ఈ రూట్స్ కనుక తింటే ఎక్కువ శాతంలో అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక గ్రేట్ నెర్వస్ రెమెడీ. సో హెవీ ఐస్ ఉంటాయి, కళ్ళంతా బరువుగా ఉంటాయి. కొన్ని రోజులు వీడు పెయిన్ 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 అని చెప్తూ ఉంటాడు. మనం కూడా ఏవో మందులు ఇస్తూ ఉంటాం, లేకపోతే ఇంగ్లీష్లో B12 డెఫిషియన్సీ ఉంది అది వాడేయండి అంటారు. పెయిన్ నెమ్మదిగా నంబనెస్ గా మారుతుంది కొన్ని మంత్స్ కి. ఫైనల్ గా వీడికి ఒక ఫైన్ మార్నింగ్ పెరాలిసిస్ వచ్చేస్తుంది. సో పెయిన్, నమ్నెస్ అండ్ పెరాలిసిస్. ఈ టైప్ ఆఫ్ హిస్టరికల్ నేచర్ ఉండేటువంటి పర్సన్స్ లో చాలా కాసేపు సంతోషంగా ఉంటారు, కాసేపు విచారంగా ఉంటారు. దేని పట్ల ఒక ఇదిలో ఉండలేరు వీళ్ళు పాపం. సో బాగా సంతోషంగా ఉన్నప్పుడు వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, బాగా ఆ పాటలు పాడుతూ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు, లేదా ఎక్కిరిస్తూ ఉంటారు, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఉంటారు. చూడడానికి ఏవో కొంచెం స్పైడర్ క్వాలిటీస్ లాగా ఉంటాయి, కానీ అంతే స్పీడ్గా వీళ్ళు సాడ్ అయిపోతారు. అదే మనకి స్పైడర్లో సాడ్ అవడం కాదు, అవతల వాడికి ఏదో ఒకటి టిట్ ఫర్ టాట్ ఇవ్వాలని ఉంటుంది. వాళ్ళు గనక హర్ట్ అయ్యారనుకోండి, సాడ్ అవ్వరు వాళ్ళు, దే విల్ గివ్ యూ బ్యాక్, దే విల్ రిట్రాట్ బ్యాక్. And without any planning, it will be a momentary thing in spiders. సో ఇలాంటి వచ్చే ఈ నెర్వస్ కండిషన్స్, పెరాలిసిస్, ఇలాంటి మెంటల్ స్టేట్ అంటే, లేదా ఈ స్టేట్ ఒక్కొక్కసారి పెరాలిసిస్ వచ్చిన తర్వాత కూడా కనపడచ్చు, చెప్పలేము. సడన్ గా నవ్వుతూ ఉంటారు. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక ఆవిడ పెరాలిసిస్ తో వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఈ రెమెడీ నేను ఇవ్వలేదు, బట్ నా ఐడియా అండర్స్టాండింగ్ చెప్తున్నా. సరే, చాలా కమ్యూనికేటివ్ గా మాట్లాడుతోంది, తన బాధలను చెప్పుకుంటోంది. ఇలా 2-3 ఏళ్ల క్రిందట వచ్చిందండి పెరాలిసిస్, ఇలా చెప్తూ అప్పటిదాకా చాలా నవ్వుతూ కేస్ టేకింగ్ ఇచ్చినటువంటి ఆ పర్సన్, వన్స్ మీరు ఆ పెరాలిసిస్ వచ్చిన ఆ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి సడన్ గా సాడ్ అయిపోతుంది, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, మాట రాదు. మనం ఇగ్నిషియా అనుకుంటాం, డెఫినెట్గా ఇగ్నిషియా, బట్ ఇగ్నిషియా paralysis is due to some big shock. Ignitia
is found in 6th superclass. Some great expectation, big expectation ఏదో ఉంటుంది. అది నెరవేరకపోయిన తర్వాత వచ్చే షాక్ అయితే ఇగ్నిషియా పనిచేస్తుంది. బట్ సెల్ఫ్ లిమిటేషన్ వల్ల వచ్చేటువంటి ఈ రకమైన డిజార్డర్స్ అంటే తనకు తాను బయటపడలేదు, తనకు తాను ముందడుగు వేయలేదు, బౌండరీస్ చాలా చిన్నవి, చిన్న చిన్న విషయాలు కూడా హర్ట్ అయిపోతారు. అలాగని ఆ పరిస్థితుల్లోంచి బయటపడలేరు. ఆ పరిస్థితి ష్రింకేజ్ సెన్సేషన్ ని కాజ్ చేస్తుంది అనుకుంటే అలాంటి కేసెస్ ఈ 3rd సూపర్ క్లాస్ లో ఉన్న ఈ పెటివీరియా అనే రెమెడీలోకి ల్యాండ్ అవుతాయి. అందుకనే దీని డ్రీమ్స్ కూడా మీరు చూసినట్టయితే చాలా చిత్రంగా ఉంటాయి. ఈ రెమెడీ డ్రీమ్స్ ఏదో జబ్బు పడినట్టు, ఫ్యామిలీ మెంబర్స్ కి జబ్బు వచ్చేసినట్టు, లేదా ఈవిళ్ళే జబ్బు పడినట్టు, అలాగే గొడవలు, క్వారల్స్, దెబ్బలాటలు, అలాగే ఎవరో తనను అవమానించినట్టు, కామెంట్ చేసినట్టు, డెడ్ బాడీస్, చనిపోయిన వాళ్ళు కనపడడం, లేకపోతే చనిపోయినటువంటి మనకు తెలియని వాటిలో కూడా శవాలు లాంటివి అవి కూడా కనపడడం, అలాంటి పెక్యూలియర్ డ్రీమ్స్ ఉంటాయి. ఎందుకంటే చెప్పాను కదా, వీళ్ళు పెద్ద షాక్ వల్ల ఇలాంటి వాటిల్లోకి ల్యాండ్ అవ్వరు. వీళ్ళకి జరిగేవన్నీ వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే జరుగుతాయి. ఎవరితో అయితే వీళ్ళు లవ్, కేర్, నరిష్మెంట్ పెట్టుకుంటున్నారో, ఎవరితో అయితే వీళ్ళు చాలా ఇదిగా పెట్టుకుంటున్నారో ఆ వాళ్ళ నుంచి వీళ్ళు బయటికి రాలేరు. అట్ ది సేమ్ టైం అదే ఈ 3rd సూపర్ క్లాస్ ఐడియా ఏదైతే మనం ఫస్ట్ లో చెప్పుకున్నామో అది ఎసెన్స్ ఇంటర్నల్ గా రన్ అవుతుంది. దాని నుంచి బయటికి రాలేరు, దాన్ని వదలలేరు. అలా అని మనకి ఇండిపెండెన్స్ లేదనిపిస్తూ ఉంటుంది. ఏమిటి ఈ ఇండివిజువాలిటీ కూడా ఎవరా నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి మెంటల్ స్టేట్ లాంగ్ టర్మ్ లో కంటిన్యూ అయిపోయి ఈ రకమైన ఎమోషనల్ స్టేట్ అంటే గెయిటీ ఆల్టర్నేట్ విత్ సాడ్నెస్, చాలా తొందరగా ఎమోషన్స్ మారిపోవటం అనే స్టేట్ లోంచి ఈ ప్యాథాలజీ అయినటువంటి పెరాలిసిస్ లోకి కనుక ల్యాండ్ అయితే అలాంటి కేసెస్ లో మీరు ఆలోచించవలసిన రెమెడీ ఈ పెటివీరియా. సో ఫస్ట్ ఎసెన్స్ చూడండి. ఎసెన్స్ దేని వల్ల అసలు ఈ స్టేట్ ఉద్భవించింది? వీళ్ళకి లవ్ కావాలి, కేర్ కావాలి, నరిష్మెంట్ కావాలి, అన్నీ కావాలి. కానీ అది సాచ్యురేట్ అయిపోయి వీళ్ళు మనల్ని గ్రో అవనివ్వరా? మనకంటూ ఒక ఇండిపెండెన్స్ ఉండద్దా? చిన్న ఇండివిజువాలిటీ కూడా ఇవ్వరా అనిపిస్తూ ఉంటుంది. అలా అని 6th సూపర్ క్లాస్ లో నువ్వు అక్కర్లేదు అవతల పో అని అనలేరు. ఎందుకంటే వాళ్ళ మీద వీళ్ళు డిపెండెంటే. బట్ ఎట్ ద సేమ్ టైం ఆ ఇండిపెండెన్స్ కూడా కొంత ఉండాలనిపిస్తుంది. అదే ఫస్ట్ చాప్టర్ నాకు ఇండిపెండెన్స్ వద్దు మహానుభావ, నువ్వే గైడ్ చేయి చాలు, నాకు ఏ రకమైన నాకు వద్దు, నన్ను ఫోటో తీయద్దు అంటాడు వాడు ఫస్ట్ సూపర్ క్లాస్ వాడు. 3rdకి వచ్చేసరికి ఇండిపెండెన్స్ కావాలనిపిస్తుంది, బట్ ఎట్ ద సేమ్ టైం డిపెండెన్స్ ఉంటుంది. సో డిపెండెన్సీ, ఇండిపెండెన్సీ, ఇండివిజువాలిటీ, నాట్ హ్యావింగ్ ఇండివిజువాలిటీ, ఈ రెండిటి మధ్య స్ట్రగుల్. అందుకే ఆ రిథమిక్ నేచర్ అనేటువంటిది ఫస్ట్ లో చెప్పుకున్నాం మేము, ఫస్ట్ నుంచి రన్ అవుతుంది. అందుకే రిథమ్ ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని వీళ్ళలో ఎఫెక్ట్ అవుతుంది. ఆ రిథమిక్ నేచర్ అనేటువంటిది రన్ అవుతుంది. ఇది కొన్నాళ్ళకి ఈ ఆల్టర్నేషన్ ఆఫ్ స్టేట్స్, ఎమోషనల్ స్టేట్స్, లాఫర్, గెయిటీ ఆల్టర్నేటింగ్ విత్ సాడ్నెస్, అండ్ ఫైనల్లీ the nervous system of the organism will be affected in these cases. అలాంటి కండిషన్స్ లో కనుక మనం రెమెడీ కనుక పట్టుకోగలిగితే మనకి పెటివీరియా టెట్రాండ్రా అనేటువంటి ఈ రెమెడీ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. బట్ నాకు క్లినికల్ ఎక్స్పీరియన్స్ లేదు ఈ రెమెడీతో, బట్ స్టిల్ నాకు బేసిక్ ఎంటిటీ అర్థమైంది కాబట్టి నౌ ఐ కెన్ అప్లై దమ్ క్లినికల్లీ ఎ లిటిల్ బిట్. ఓకే, సో ఇక్కడతో టైం అయింది. మనం ఫైటోలెక్క డికాండ్రా నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేసుకుందాం. చాలా అద్భుతమైనటువంటి రెమెడీ. ఓకే, సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్?
డౌట్స్ ఏం లేవా? హలో డాక్టర్ గారు నా వరకు ఏమీ లేవండి. థ్యాంక్ యూ. ఓకే సార్. లేవు సార్. ఓకే. సో ఈ రెమెడీస్ మీరు చదువుకున్నప్పుడు ఏంటంటే కొన్నిటికి అంటే నా ఐడియా ఇది. మీకు చాలా ఎర్లీగా ఇలాంటి రెమెడీస్ మనం మీ గమనికలోకి వస్తున్నాయి కాబట్టి, మీరు వీటిల్ని ఇంకా అభివృద్ధి గనక చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్‌కి మన మెటీరియా మెడికా మనం ఎందుకంటే ఈ పర్టిక్యులర్ సెషన్‌లో నేను ఎన్నో రెమెడీస్ నేర్చుకున్నాను. సెపోనేరియా అఫిషినాలిస్, ఫ్లూ గురించి, స్టెల్లేరియా మీడియా, ఇప్పుడు ఈ పెటివీరియా, ఇలా ఈ రెమెడీస్ నిజానికి అంటే ఏదో ఒక స్టెల్లేరియా వాడాను తప్ప మిగతావి నేను వాడలేదు. బట్ నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంత వైడ్ డిగ్రీ ఆఫ్ రెమెడీస్ ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. బట్ ఏమవుతుందంటే మనం రెగ్యులర్ ఫార్మాట్‌లో ఉండిపోయి చదువుకోకపోవటం వల్ల మనం వాటిని ఆలోచించలేకపోయాం. సో నా అభిలాష ఏంటంటే మీరు ఇలాంటి రెమెడీస్ అన్నీ ఇంత ఎర్లీగా చిన్నప్పుడే తెలుసుకుంటున్నారు కాబట్టి కొంతమంది పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు. చిన్నపిల్లలు తెలుసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు డెఫినిట్‌గా వీటిల్ని ఇంకా మంచి అప్లికేషన్ పార్ట్‌లోకి తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే. సో థాంక్ యూ ఆల్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.